అంటారు దాన్ని ఏమంటారు లిక్విఫైడ్ పెట్రోల్ ఇథనాల్ క్యారెక్టరిస్టిక్స్ అది నీటి లాగే ఉంటుంది ఇక్కడ దాకా ఉంటుంది చేసినప్పుడు ఈ గ్యాస్ అనేది స్టవ్ దగ్గర కొంచెం మండు కాసి స్టేజ్లో ఉంటుంది మన నీళ్ళకి వస్తే ఏమవుతుంది ఇక్కడ పడి కారుకుంటూ అయిపోతుంది మరి ఎక్విప్మెంట్ అలానే ఉంటుంది డేంజర్ కదా మరి ఆ లీక్ అయింది బరువైనది నెక్స్ట్ వచ్చేసి 2 to 9 అంటే 2 నుంచి 9 బాగా 10 డేస్ వరకు చేయొచ్చు మరి కంపెనీలో రోజు సంవత్సరానికి ఎన్ని నెలలు మనకి రెండో భాగానికి అంటే ఏప్రిల్ మే జూన్ అనే దానికి ఏ లెక్క వస్తారు బి అనేది ఇస్తారు తర్వాత 3 నెలలు జూలై చూసే భయపడ్డారు అలా భయం వేస్తే కష్టం ఏం చేయనక్కర్లా ఫస్ట్లో మంటలు ఉన్నాయా ఎందుకని ప్యూర్ గ్యాస్ అంటుకోదు ఏం చేయాలి అది గాలితో కలవాలా ఆ కలవడానికి సమయం పట్టింది అనమాట కొంచెంసేపు అందుకే ఇక్కడి నుంచి మంటలు వస్తాయి ఇక్కడ నీకు ఏం కావాలన్నమాట ఓకేనా అక్కడ గ్యాస్ వరకే ఉంటుంది మంటలు ఉండవు అందుకని ఆరపగలిగాం ఇటువంటి మీరు ఏం చేయొద్దు ఒక మంట ఎలా బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ప్రాక్టికాలిటీ తెలియడానికి మిగతా ఏమీ చేయొద్దు మీరు చేయాల్సింది ఏముంది చెప్పండి మనం పీల్చే గాలండి పీల్చే గాలి తీసుకెళ్ళి న్యాచురల్ ఎయిర్ పేరు పాలగిరి బసీరెడ్డి అండి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ప్రొద్దుటూరు అగ్నిమాపక కేంద్రం. మరి మాకు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు మనకి అగ్నిమాపక వారోత్సవాలని జరుపుకుంటున్నామండి. ఇది ఏంటంటే మనకి దీని నేపథ్యం ఏంటంటే 1944లో మనకి ఫోర్ట్ స్ట్రైక్ అనే ఒక కార్గో షిప్ మన బాంబే డాక్లో ఒక ఫైర్ యాక్సిడెంట్కి గురైపోయి పెద్ద ప్రేలుడు సంభవించి సుమారుగా 66 మంది ఫైర్ సోదరులు అమరులయ్యారు. చాలామంది చనిపోవడం జరిగింది. మరి దీనికి గుర్తుగా మేము ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 అనేది నేషనల్ ఫైర్ సర్వీస్ డేగాను, అదేవిధంగా ఏప్రిల్ 14 to 20 వరకు ఫైర్ సర్వీస్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి అందులో భాగంగా ప్రతి సంవత్సరం చేసినట్లుగా కాకుండా ఈసారి ఎక్కువగా మనం ప్రజలకి అవేర్ కలిగించాలి అని చెప్పేసి మా డీజీ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఈ ప్రోగ్రామ్ని. అందులో భాగంగా మేము 14న ఇనాగ్రేషన్ ప్రోగ్రాము, తర్వాత వచ్చేసి ఈ వారం రోజులు కూడా మనం రోజుకొక స్కూల్ కానీ లేదంటే ఏదన్నా ఒక క్లబ్ మెంబర్స్ని కానీ స్టేషన్కి ఇన్వైట్ చేసేసి వాళ్ళకి ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని వాళ్ళందరికీ కూడా పరిచయం చేయించి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అదే మేము బయటికి వెళ్ళి రోజుకు ఒక 2 కానీ 3 కానీ ప్రిన్సెసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ వారం రోజులు కూడా మరి చాలా ప్రెషియస్గా మా డీజీ గారు ఏంటంటే ఎక్కువ మంది జనాలకు రీచ్ కావాలా అని చెప్పేసి చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేపిస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా ప్రొద్దుటూరు పట్టణంలో మరి గీతా ఆశ్రమం అయితేనేమి, హరవిల్లు అపార్ట్మెంటు, సాయిరాజేశ్వర నగర్లోను, గౌతమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సంగమేశ్వర స్కూలు, పీస్ స్కూలు, శ్రీనిధి మిల్క్ డైరీ, హాస్పిటల్స్, ఈ విధంగా ఈ వారం రోజులు కూడా చాలా బిజీగా ఉదయం సాయంత్రం ప్రోగ్రామ్స్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఎలక్ట్రికల్ ఫైర్స్ మరియు గ్యాస్ ఫైర్స్ మీద అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా మనకి మాక్ డ్రిల్స్లో గాయపడిన వాళ్ళని తరలించే పద్ధతుల మీద ఫోకస్ చేసేసి ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి అని చెప్పేసి సాయశక్తిలా కృషి చేస్తున్నామండి. ఈరోజు వాగ్దేవి హై స్కూల్ నుంచి 7th 8th స్టూడెంట్స్ను పిలుచుకొని వచ్చాము. ఫైర్ స్టేషన్ వారోత్సవాల సందర్భంగా భద్రతా ఉత్సవాల గురించి వాళ్ళు మా పిల్లలకి చాలా అవగాహన కలిగించారు.
ఎల్పిజిని ఎలా వాడాలి, అలాగే ఫైర్ స్టేషన్ వస్తే ఏంటి, దానివల్ల ఫైర్ అయినప్పుడు ఏమేమి వాడాలి, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వాటన్నిటి గురించి అవగాహన కలిగించి వాళ్ళ పేరెంట్స్కి కూడా డెలివరీ బాయ్ వస్తే ఎలా దాన్ని భద్రపరచుకోవాలి, ఎలా తీయాలి అనేటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మాకు సార్ వాళ్ళు కలిగించారు. వాళ్ళకి ధన్యవాదాలు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.